సీఎంపై రాళ్లదాడి ఘటనలో బోండా ఉమెన్ టార్గెట్ చేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు తమకు సమాచారం అందుతున్నాయి అంటున్నాయి. ఇదే విషయంపై కాసేపట్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మీడియా ముందుకు రానున్నారు. టీడీపీ నేతలను కావాలనే కేసులో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంపై రాళ్లదాడి ఘటనలో బోండా ఉమెన్ టార్గెట్ చేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు తమకు సమాచారం అందుతున్నాయి అంటున్నాయి. ఇదే విషయంపై కాసేపట్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మీడియా ముందుకు రానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, సీఎంపై రాళ్లదాడి ఘటనకు సంబంధించి బోండా ఉమెన్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే రాయదాడికి సంబంధించిన వ్యవహారంలో మొత్తం కూడా సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమాని అయితే టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎవరినైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా నిన్నటి నుంచి కూడా రహస్య ప్రదేశంలో మొత్తం కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎక్కడ విచారణ చేస్తున్నారు ఏంటి అనేది కూడా కనీసం వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియకుండా మొత్తం కూడా విచారణ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మైనర్స్ అని కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే నిన్న ఉదయం తీసుకెళ్లిన వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ ఎక్కడుందో కూడా మాకు తెలియట్లేదని చెప్పి ఒక పక్కన వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు వాళ్ళ దగ్గర నుంచి ఆ స్టేట్మెంట్ రూపంలో మొత్తం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బోండా ఉమాని టార్గెట్ చేసి ఆయన్ని ఈ కేసులో ఇరికించాలని కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని కూడా టీడీపీ వర్గాలు అయితే తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీని మీద మరికొద్దిసేపట్లో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ దీని మీద విలేకరుల సమావేశం మీద ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆయన తెలియజేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ పూర్ణ. సీఎంపై రాళ్లదాడి ఘటనలో బోండా ఉమెన్ టార్గెట్ చేసినట్లు టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు తమకు సమాచారం అందుతున్నాయి అంటున్నాయి. ఇదే విషయంపై కాసేపట్లో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మీడియా ముందుకు రానున్నారు. టీడీపీ నేతలను కావాలని కేసులో ఇరికిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.